వర్మ గారు, ముందుగా మీకు ప్యానల్లో ఉన్న అందరికీ అట్లానే 99 టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. ఎస్, మీరు చూస్తూనే ఉన్నారు, ఆల్రెడీ మీ ఛానల్లో కూడా చూపించున్నారు. దారి పొడుగున జనం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి కోసం వేలాదిగా వేచి చూసినటువంటి సందర్భం. ఏదైతే విశాఖపట్నం నుంచి 110 కిలోమీటర్లు వెళ్ళడానికి నార్మల్గా అయితే 2 గంటల సమయం పడుతుంది. సరే, పొలిటికల్ లీడర్గా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ఉన్నారు కాబట్టి ఇంకొక గంట లేట్ అవ్వచ్చు అని మేము షెడ్యూల్ కూడా 3 గంటలని ఇచ్చి మధ్యాహ్నం 2 గంటల సమయానికి వెళ్ళాలి అనేది ఇచ్చినటువంటి షెడ్యూల్. సో మీరు ఎక్కడికక్కడ చూస్తే 10:50కి విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో జగన్మోహన్ రెడ్డి గారు దిగితే అక్కడి నుంచి ఎయిర్పోర్ట్ లోంచి బయటకు వచ్చి ఆ రోడ్డు ఎక్కేటప్పటికి 11:30 అయిపోయినటువంటిది. దాని తర్వాత సింహాచలం, అదేవిధంగా ఆనందపురం, భోగాపురం రోడ్డు, నాతవలస టోల్గేట్, ఇలా మొత్తం లైన్ గా చూస్తా ఉంటే ఏదైతే అక్కడ 4:40 నిమిషాలకి నిన్నటువంటి అంపువులు దగ్గరికి వెళ్ళటం, జైలు దగ్గరికి వెళ్ళేటప్పటికి టైం అయిపోవడం జరిగింది. అంటే దారి పొడుగునా జనం జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి 3 జిల్లాల జనం ఎక్కడికక్కడ ఏదైతే వచ్చారనేది విజువల్స్ చూస్తే మీకు అర్థం అవుతా ఉంది. సో ఎవరైనా పర్యటన ఇప్పుడు తొందరగా వెళ్ళాలి, పరామర్శకి వెళ్ళాలని అనుకుంటారు, కానీ కావాలని అయితే అక్కడ లేట్ చేయరు కదా. ఎక్కడ జగన్ గారు ఆగి స్పీచ్ ఇచ్చింది లేదు, లేదంటే ఒక పావు గంట 20 నిమిషాలు ఎక్కడ ఆగేసి ఏదన్నా టిఫిన్ లో చేసింది కూడా లేదు. ఎక్కడికక్కడ ఆయన వెహికల్ కదులుతానే ఉంది, జనం కూడా అదే విధంగా వెళ్తానే ఉన్నారు. ఎక్కడికక్కడ బారికేడ్లు పెట్టి ఈ ప్రభుత్వం రానియకుండా చేసినా కూడా ప్రజలు ఎలా వచ్చారో మీరే చూస్తున్నారు. అంటే అక్కడ అనుకున్న కార్యక్రమం వేరు కదా, దానికి ఒక ప్లాన్ వేసుకోవాలి కదా. ప్లానింగ్ లేకుండా ఎట్లా వెళ్తారు సార్? ప్లానింగ్ ఉండే వైజాగ్ నుంచి శ్రీకాకుళం వరకు అన్న పోనీ నార్మల్గా వెళ్ళి పోనీ అక్కడి నుంచి జనాలు ఉన్నారంటే అది వేరే విషయం. వైజాగ్ నుంచి వెళ్ళాలి అంటే అది ఎప్పుడు అవుతుంది? అసలు అవ్వదు కదా. వైజాగ్ నుంచి వెళ్తారు, మరి ఎక్కడ వెళ్తారు? నేను అనేది వైజాగ్ ఎయిర్పోర్ట్ నేషనల్ హైవేలో అప్పుడు ఉన్న డైరెక్ట్ గా వెళ్ళిపోయి అక్కడి నుంచి పోనీ జనాలు ఎక్కువ ఉన్నారండి, ఇది తెలిసి జనాలు వచ్చారు, అందువల్ల లేట్ అయింది అంటే అది ఓకే. అసలు ములాఖత్ అని పేరు చెప్పి అక్కడికే వెళ్ళకపోవడం కాదు. నాకు అర్థం. ఇప్పుడు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో జగన్ గారు దిగితే విశాఖపట్నం జనాలు మీరు రాకూడదు, లేదు విజయనగరం ఎవరు రాకూడదు, శ్రీకాకుళం జైలు హైవే అంటున్నాను నేను. 100 కిలోమీటర్ల హైవే అది. అవును, మీరు చూసారు కదా 100 కిలోమీటర్ల హైవేలో జనాలు దారి పొడుగున ఎలా వచ్చారు అనేది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో పాటు ప్రజలు ఎలా వచ్చారు అనేది మీరే చూస్తున్నారు కదా. జగన్ గారు ఏమన్నా కావాలని వెళ్లకుండా ఆకుండం కోసం ఇంత ఖర్చు పెట్టుకోను, లేదంటే ఇంత ప్రోగ్రామ్ పెట్టుకుని వెళ్తారు, స్పెషల్ ఫ్లైట్ కార్యక్రమం అవ్వలేదు కదా అని ఏం చేస్తుంది. దారిపడి జనాలు వచ్చారు, ఎక్కడికక్కడ ఆకుండా ఉంటేనేమో ఇప్పుడు పబ్లిక్ ఉన్నప్పుడు ఓ పొలిటికల్ లీడర్ ఖచ్చితంగా ఆగి వాళ్ళకి అభివాదం చేయాల్సిందే. చేయకుండా నేను వెళ్ళిపోతాను అని చెప్పి కారులో అందరూ పోనిచ్చేసేయండి అని చెప్పి చెప్పబెట్టకుండా వెళ్ళిపోరు కదా దారిలో. సో ఇక్కడ ఒకటి గమనించాల్సింది ఏంటంటే, ముందు పోలీసులు ఈ ఆంక్షలు పెట్టకుండా ఉంటే క్లియర్ గా కొంత అడ్డంకులు లేకుండా ఇంకొంత ఒక గంట ముందు వెళ్ళేటటువంటి అవకాశం ఉండేదేమో. ఎక్కడికక్కడ మీరు అడ్డంకులు పెడుతుంటే ఏం చేస్తారు? పబ్లిక్ ఇంకా పెద్ద ఎత్తున రావడానికి ప్రయత్నిస్తారు. ఎందుకు ఆంక్షలు పెట్టాలి? మీరు 8 వెహికల్తో వెళ్ళాలి, ఎక్కడికక్కడ బారికేడ్లు పెట్టి మీరు వెళ్ళడానికి వీలు లేదు, ఎందుకు వెళ్ళకూడదు? ఇప్పుడు ఏముంది దాంట్లో? ఇప్పుడు బారికేడ్లు పెట్టి ఆపాలంటే అవసరం ఏముంది? బారికేడ్లు పెట్టి మీరు రాకూడదు అని చెప్పి ఎక్కడికక్కడ ఆగుతా. కొన్ని చోట్ల అయితే అంపోలు జంక్షన్ దగ్గర అనుకుంటా ఏదైతే ధర్మాన ప్రసాదరావు గారి కొడుకు ఏదైతే రామ్ మనోహర్ ని ఏదైతే అక్కడ అడ్డుకుంటే ఏదైతే వాళ్ళందరూ అక్కడ ఆ బారికేడ్లు తోసేస్తున్నటువంటి వాళ్ళు పోలీసులు కూడా వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేసినటువంటి పరిస్థితి. అంత అవసరం ఏముంది? ఫ్రీగా మీరు వదిలేస్తే ఎవరు ఎక్కడికక్కడ నాయకులు వెళ్ళిపోతారు కదా. కావాలని వాంటెడ్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ పర్యటిస్తే అక్కడ మేము అడ్డుకుంటాం. అంతకుముందు కూడా అంతే, సత్తెనపల్లి వెళ్తుంటే ఒక వెహికల్లోనే వెళ్ళాలి. నెల్లూరు జైలుకి వెళ్ళి పిన్నెల్లి గారిని వాళ్ళు పరామర్శించే టైంలో వీళ్ళు చేసినటువంటి చూసారు కదా, ఎక్కడికక్కడ రోడ్లు కూడా తవ్వేసినటువంటి పరిస్థితి. అంత అవసరం ఎందుకు వచ్చింది ప్రభుత్వానికి అని చెప్పి క్లియర్ గా అడుగుతా ఉన్నా. ఇప్పుడు మీరు కూడా అంతకుముందు పాదయాత్రలు చేశారు, అంతకుముందు అనేక పర్యటనలు చేశారు, లంబూతులు కూడా తిట్టారు రోడ్ల మీదకి వచ్చి. ఒక్కొక్కరిని ఏదైతే రోడ్ల మీద నడిపించి తీసుకెళ్తానని లోకేష్ మాట్లాడినటువంటిది ఎక్కడా పర్యటనలు ఆగలేదు కదా, సాఫీగా సాగినాయి కదా. సో ఒకటి, నేను ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నప్పుడు అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తే అంతకు రెట్టింపుగా అభిమానులు కావచ్చు, ప్రజలు కావచ్చు స్వచ్ఛందంగా వస్తారనేది మరోసారి ఈరోజు ఉత్తరాంధ్ర పర్యటనలో ఏదైతే ప్రజలే స్వచ్ఛందంగా వచ్చినటువంటి పరిస్థితి. ఎక్కడ మేము జనాల సమీకరణ కానీ లేదంటే మీరు ఎంతమంది రావాలని కానీ ఎక్కడ మేము పిలుపునే వాళ్ళం. ఈవెన్ మీరు జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్ కోర్టుకు వచ్చినప్పుడు కూడా మీరు చూస్తున్నారు ఏ విధంగా జనాలందరూ జగన్మోహన్ రెడ్డి గారి కోసం బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి నాంపల్లి కోర్టు వరకు ఎక్కడికక్కడ జగన్మోహన్ రెడ్డి గారి కోసం జనాలు వచ్చినటువంటిది. సో ఒకటి, మేము వెళ్ళినటువంటి పర్యటనకు సంబంధించి అవ్వకపోవడం అనేది నిజంగా బాధాకరం. ఎందుకంటే ఇంకొక చాలా తొందరగా బెయిల్ వస్తుందేమో అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళ అబ్బాయి కూడా ఆల్రెడీ బెయిల్ వచ్చేసింది కదా వీళ్ళు పెట్టినటువంటి కేసులో. ఎవరినైతే వీళ్ళు ప్రేమగా పెట్టినటువంటి వాళ్ళ కుమారుడికి ఆల్రెడీ బెయిల్ వచ్చింది. వీళ్ళు పెట్టింది ముందు అది రోడ్ యాక్సిడెంట్ కేసు అని పెట్టారు. దాని తర్వాత ఆ కేసుని ఏం చేశారు,
ఏదైతే కల్పబుల్స్ అంటే మర్డర్ అటెంప్ట్ కింద పెట్టి నేరపూరిత కుట్ర అంటే కల్పబుల్ హోమిసైడ్ అనేటటువంటి కేసు పెట్టారు. యాక్సిడెంట్ కేసుని కావాలని అతను వెళ్ళి గుద్ది చంపాడు అతను అనేటటువంటి కేసు పెట్టారు. బెయిల్ వచ్చింది దాంట్లో కూడా. అంటే కేసు వాళ్ళు పెట్టిన తప్పుడు కేసు అనేది క్లియర్ గా అర్థమవుతుంది కదా. ఆయన జైలుకి పంపించిన వారం రోజులకే బెయిల్ వచ్చేసింది ఇమీడియట్ గా. అంటే వీళ్ళు పెట్టింది మర్డర్ కేసు. మర్డర్ కేసుకి బెయిల్ వచ్చిందని అంటే వీళ్ళు తప్పుడు కేసు పెట్టారో అక్కడే క్లియర్ గా అర్థమవుతుంది. సో వాళ్ళ కొడుకే వచ్చినప్పుడు తండ్రికి ఎందుకు రాదు బెయిల్? అసలు ఎవరన్నా కొడుకు మీద కొడుకు యాక్సిడెంట్ చేస్తే తండ్రి మీద పెట్టినటువంటి కేసులు మనం ఎప్పుడు చూడాల. మన నిన్న ఇచ్చాపురంలో కూడా ఇచ్చాపురం తెలుగుదేశం ఎమ్మెల్యే డైరెక్ట్ గా గుద్దితే ఒక వృద్ధుడు చనిపోయాడు. మరి వాళ్ళ మీద కూడా మర్డర్ కేసే పెట్టాలి కదా. ముఖ్యమంత్రి కానవాయి గుద్దుకొని చనిపోయినటువంటి ఉన్నాయి, మరి ఇటన్ని మీద కూడా పెట్టాలి కదా. ఓకే నాగార్జున, మీ వర్షన్ ఏంటండి? జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు వెళ్ళలేకపోయారు ఫైనల్ గా. సో అంత ఎత్తున జన సమీకరణలో అసలు సిక్కోలంతా కూడా శివాలెత్తింది జనాలతోటి అని చెప్పి పెద్ద ఎత్తున ట్రోల్ అవుతుంది. సార్, ఏ రాజకీయ నాయకుడైనా పరామర్శనకు వస్తే ఏ పార్టీ అయినా సరే, మా పార్టీ అయినా సరే, ఇంకో పార్టీ అయినా సరే, ఇంకో పార్టీ అయినా సరే, జన సమీకరణ చేయటం కామన్. అది మనం బహిరంగంగా ఒప్పుకోవాల్సిన నిజం. మేము చేశారుగా జగన్మోహన్ రెడ్డి గారు చేశారుగా. చేయకుండా ప్రీ ప్లాన్ ఆ వంతు ఫ్లెక్సీలు ఎక్కడి నుంచి వస్తుంది సార్? ఎక్కడి నుంచి వస్తాయి? ఏదైనా పరామర్శకు వెళ్తుంటే సార్ జగన్మోహన్ రెడ్డి అప్పుగప్పు వస్తున్నారంటే నడుచుకుంటూ వెళ్ళడం, జనాలు వెళ్ళడం వెళ్ళిద్ది.